హే వ్యూవర్స్, ఈరోజు మనం విశ్వకర్మ సర్వీస్ సంబంధించి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన సర్వీస్ సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ని ఎలా తెలుసుకోవాలి, ఆ క్యాండిడేట్ ఎలిజిబుల్ అయ్యారా లేదా, వాళ్ళ స్టేటస్ ఏంటి అనేది ఎలా తెలుసుకోవాలి, అదేవిధంగా ఆ క్యాండిడేట్ యొక్క అకౌంట్ నెంబర్ కానీ డీటెయిల్స్ కానీ ఒకవేళ ఏ విధంగా దాంట్లో ఎంటర్ చేశారు, అప్లికేషన్ ఏ విధంగా ఉంది, దాని స్టేటస్ ఏంటి అనేది ఎలా తెలుసుకోవాలో మనం ఇవాళ చూద్దాం. అంతేకాదు ఆ క్యాండిడేట్ యొక్క సర్టిఫికేట్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఆ క్యాండిడేట్ యొక్క ఐడి కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలి, తర్వాత అప్రోచ్ ఏముంటుంది, ఇదంతా మనం ఇవాళ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వెల్కమ్ టు ఈవెన్ ఇన్ఫో. మనం ఇప్పుడు ఏదైనా ఒక బ్రౌజర్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. సో బ్రౌజర్లోకి వెళ్ళాక ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పిఎం విశ్వకర్మ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా చాలా అనేవి వస్తాయి. సో దీంట్లో ఫస్ట్ పిఎం విశ్వకర్మ అనేది క్లిక్ చేద్దాం. సో ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే సో ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అసలు దేనికి, ఎందుకు, ఏంటి అన్నది మనకి ఒకటే అండి, ఏం లేదు. విశ్వకర్మ యోజన అన్నది మోడీ గారు ఎవరైతే చేతి వృత్తిదారులు ఉంటారో వాళ్ళకి ఒక ఉత్సాహంగా ఉండడం కోసం, ఎంకరేజ్ చేయడం కోసం ఈ పథకాన్ని అనేది ప్రవేశపెట్టారు. సో ఆ పథకం గురించిందా, దీంట్లో మొత్తం 18 ట్రేడ్లు ఉంటాయి. ఆ ట్రేడ్లు అనే డీటెయిల్స్ ఇక్కడ అబౌట్ స్కీమ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ ట్రేడ్ అనేది క్లిక్ చేస్తే ఈ విధంగా ట్రేడ్స్ అనేది లిస్ట్ ఉంటుంది. దీంట్లో 18 ట్రేడ్లు ఉంటాయండి. మనం దేనికి అప్లై చేయొచ్చు అన్నది ఆ యొక్క పర్టికులర్ క్యాండిడేట్ బెనిఫిషరీ అడిగిన దాని రిక్వైర్మెంట్ ప్రకారం మనం అప్లై చేస్తాం. ఏ విధంగా అప్లై చేస్తామో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాం. సో ఇప్పుడు ఆ అప్లై చేసిన దాన్ని ఏ విధంగా దాని స్టేటస్ తెలుసుకోవాలి అన్నది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ లాగిన్ అనే బటన్ క్లిక్ చేసి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ప్రీవియస్ వీడియోలో మనం సిఎస్సి గురించి తెలుసుకున్నాం అండ్ టీపీటీసీ లాగిన్ గురించి తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఈ అప్లికెంట్ అండ్ బెనిఫిషరీ లాగిన్ని క్లిక్ చేయాలి. సో ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే క్యాండిడేట్ యొక్క ఫోన్ నెంబర్ని ఇదే అడుగుతుందన్నమాట. సో యాక్చువల్లీ విశ్వకర్మ దాంట్లో ఎటువంటి ఆధార్ నెంబర్ కానీ బ్యాంక్ నెంబర్ కానీ మనకి అవసరం ఉండదు. ఏం అవసరం ఉంటుంది, ఒక ఫోన్ నెంబర్, ఒక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో అయినా ఒక ఫోన్ నెంబరే అవసరం ఉంటుంది. సో దాన్ని మనం ఇక్కడ టైప్ చేసుకుందాం. సో టైప్ చేసిన తర్వాత దానికి సంబంధించిన క్యాప్చా, కింద ఇవ్వబడిన క్యాప్చాని మనం ఎంటర్ చేసుకోవాలి. సో ఆ తర్వాత లాగిన్ అనే బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఆ పర్టికులర్ నెంబర్కి ఈ ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో మనం ఓటీపీని ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఈ ఓటీపీ ఎంఎస్ఎంఈ డిసి అనే ఒక ఇంటర్ఫేస్ నుంచి ఓటీపీ వస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు. వచ్చిన ఓటీపీని క్లియర్గా ఎంటర్ చేసి కంటిన్యూ అనే బటన్ని క్లిక్ చేద్దాం. ఇలా చేశాక ఇక్కడ చూడండి, ఒక పేరు వచ్చింది. ఈ మేడం గారికి ఇక్కడ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయ్యిందని ఒక అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది రావడం జరిగింది. ఈ అప్లికెంట్ నెంబర్ కానీ ఈ సబ్మిటెడ్ డేట్ చూడండి, ఇది అక్టోబర్ నెల 6th డేట్ ఆఫ్ 6th అక్టోబర్ 2023 నైట్ 11 o'clockకి ఇది అప్లై చేయడం జరిగింది. వీళ్ళ టూల్ కిట్ని సెట్ ఏగా వీళ్ళు చూస్ చేసుకున్నారు. ఈ టూల్ కిట్ని ఎలా సెట్ చేసుకోవాలి ఇది కూడా మీకు ఒక వీడియో చేసి పెడతాను. సో ఇప్పుడు చూసినట్లయితే ఈ అప్లికేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన అప్లికేషన్ కాబట్టి చూడండి, ఈ విశ్వకర్మ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కిందకు వస్తే
ఇక్కడ విశ్వకర్మ రిజిస్ట్రేషన్ స్టెప్ 1 ఆధార్ ఈకేవైసీ కంప్లీటెడ్, స్టెప్ 2 పిఎం విశ్వకర్మ రిజిస్ట్రేషన్, స్టెప్ 3 రిజిస్ట్రేషన్ అప్రూవ్డ్, సర్టిఫికేట్ జనరేటెడ్ అని వచ్చింది చూసారా. ఇది యాక్చువల్లీ స్టెప్ 3లో ఉందండి. చూడండి, వీళ్ళకి సర్టిఫికేట్ అనేది జనరేట్ అయ్యింది. డౌన్లోడ్ యువర్ పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్. సో మన దగ్గరికి మన మీ సేవకి చాలామంది వచ్చి మా సర్టిఫికేట్ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు తేవమంటున్నారు, లేదు మా ఐడి కార్డ్ ఇమ్మంటున్నారు, మా క్యాండిడేట్ ఐడి ఏంటి, ఇలా కొన్ని అడుగుతూ ఉంటారు. సో అలాంటి టైంలో ఈ డౌన్లోడ్ అనే బటన్ క్లిక్ చేసినట్లయితే, సో ఈ విధంగా క్లిక్ చేస్తే, సో చూడండి ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి, ఎందుకంటే ఆ టైంలోనే అది జనరేట్ అవుతుందన్నమాట, అందువల్ల కొంచెం టైం తీసుకుంటుంది. చూడండి, ఈ విధంగా సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇది ఒక పిఎం విశ్వ సర్టిఫికేట్. చూడండి, అంగీకరించడమైనది, దిస్ ఈజ్ టు అక్నాలజ్ దట్ అని పెట్టి ఈవిడ పేరు వచ్చింది. సో పిఎం విశ్వ కింద నమోదు చేయడం జరిగింది అన్నమాట. సో ఈవిడ రిజిస్టర్డ్ నెంబర్ ఇది, ఈవిడ అడ్రస్ ఇది. దాంతోపాటు ఇక్కడ చూడండి, ఈవిడి ట్రేడ్ టైలరింగ్, దర్జీ ట్రేడ్కి ఈవిడ అప్లై చేశారండి. సో ఈ విధంగా సర్టిఫికెట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. చూసారుగా. ఇప్పుడు సర్టిఫికెటే కాదు, మనకి ఐడి కార్డు కూడా అడుగుతారు. సో ఇక్కడ చూడండి, ఐడి కార్డ్. సో ఈ ఐడి కార్డ్ని క్లిక్ చేసినట్లయితే ఇది కూడా కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది. సో ఇది కూడా చాలా సమయం తర్వాత ఓపెన్ అయిందండి, నేను స్కిప్ చేస్తున్నాను దీన్ని. సో ఇప్పుడు చూడండి, ఇది ఐడి కార్డ్ అన్నమాట. సో ఆ క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంకా ఆ క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. చూసారా, సేమ్ ఇదే కార్డు, ఇదే ఐడి కార్డ్ అండి. ఇవి వీళ్ళకి త్రూ పోస్ట్ ద్వారా కూడా ఫిజికల్ కార్డ్ అండ్ ఫిజికల్ ఐడి కార్డ్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇంతే కాదండి, ఈ రెండు మనం ఇచ్చిన తర్వాత వీళ్ళకి ట్రైనింగ్కి వెళ్తారు. ట్రైనింగ్కి వెళ్ళక ముందు వీళ్ళ అప్లికేషన్ ఒకవేళ ఏమైనా డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఉన్నాయా, డీటెయిల్స్ ఎలా పడాయి, ఎలాగా ఎంటర్ చేయడం జరిగింది, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న డౌన్లోడ్ యువర్ అప్లికేషన్ పీడిఎఫ్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఒక పీడిఎఫ్ రావడం జరుగుతుందండి. త్రూ వాళ్ళ ఫోటో అండ్ వాళ్ళ యొక్క డీటెయిల్స్, వాళ్ళ ఇచ్చిన ప్రతి ఒక్క డీటెయిలు, దెన్ తర్వాత వాళ్ళకి ఎంటర్ చేసిన వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఆ తర్వాత వాళ్ళ యొక్క ఆధార్ అడ్రస్, వాళ్ళ యొక్క చిరునామా మరియు కరెంట్ అడ్రస్, అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ ట్రేడ్ ఎక్కడ చేస్తున్నారన్న దాని అడ్రస్సు, ఆ తర్వాత వాళ్ళ యొక్క బ్యాంకింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏదైనా లోన్ ఏదైనా కావాలన్నా ఇలా, దెన్ డిజిటల్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదండి, ఇంకా మనకి కిందకు వచ్చినట్లయితే ఈ టూల్ కిట్ గురించిన ఇన్ఫర్మేషన్, దీనికి సంబంధించిన అథరైజ్డ్ అండ్ డిక్లరేషన్ ఫాము అంతా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దీంట్లో ఏమైనా రాంగ్ ఉంటే మనం ఒకసారి రీచెక్ చేసుకోవాలి. ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరగలేదండి వీళ్ళకి. సో ఎడిటింగ్ ఆప్షన్ అనేది లేదు. సో ఆ ఎడిటింగ్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది, అదంతా కొంచెం టైం పడుతుంది. ఓకే, ఇంతటితో ఈ వీడియో క్లోజ్ అండి. మనం మరొక వీడియోలో మరొకసారి కలుద్దాం.